హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో విచిత్రమైన వంటకం అని అనుకోకండి, ముందుగానే చెప్తున్నా. ఇది మనం రాగి పిండితో చేసిన స్వీట్ రెసిపీ. ఎవరైతే తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలాగా కూడా ట్రై చేసి పెట్టేసేయండి. దెబ్బకి తింటారు సరి కదా, ఇంకా మంచి మంచి హెల్తీగా కూడా ఉంటారు. మీరైతే ప్రతిసారి నువ్వు హెల్దీ హెల్దీ అంటావు ఎందుకు అని అంటారేమో, కానీ మనం తినేదే అందుకు కదా. అందుకనే నేను ప్రతిసారి మీకు ఇలా చెప్తున్నాను. ఫస్ట్ అయితే మన ఇంగ్రీడియంట్స్ నా చేతిలో అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, నేను కావాలనే మంచిగా డిఫరెంట్గా రెడీ చేశాను. ఫైనల్గా అయితే మంచి రెసిపీ రెడీ అయింది. ముందుగా మీ దగ్గరున్న గోధుమ పిండిని బాగా నానబెట్టి అందులోని కొంచెం షుగర్ ఉంటే యాడ్ చేసి మొత్తానికి రోటీ పిండిలానే కలుపుకోండి. తరువాత దాని మిడిల్లో మనం రాగి పిండితో చేసిన పదార్థాన్ని పెట్టి మన పూర్ణంలాగానే చుట్టుకోండి. ఫైనల్గా అయితే మన రెసిపీ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత బాగుందో. ఫైనల్గా మనం ఆయిల్లో వేయించుకుంటే సరే. ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇవి బాగా వేయించిన తర్వాత ఇది తింటే సరే. ఇలా చేస్తూ ఉంటే ఎంత బాగున్నాయో కదా. మీరైతే మీకు కావలసిన విధంగా చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మంచి టేస్ట్ కూడా ఉంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసేసాను. మరి నా వీడియోస్ని మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కనుక మరోసారి మీ అందరికీ నా తరపు నుంచి టైనీ ఫుడ్ హోమ్ యొక్క ఛానల్ నుంచి కూడా మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. మీరు చాలా మంచి వాళ్ళు కనుక నా వీడియోస్ని ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా నుంచి మన టైనీ ఫుడ్ హోమ్లో ప్రతి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను, సరేనా? ఫైనల్గా అయితే డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ స్వీట్ రెసిపీ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరే. ఎవరైతే తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్స్ కూడా చేసేయండి, సరే.